విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్ గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన. భాస్కర్ రావు భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్లయితే అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్ ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే, ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల ముద్దతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన. అవునండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావటము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి అయితే అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఓకే, పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారు వల్ల పార్టీ వచ్చింది, పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పైగా
ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం అది పోయి చెప్తే ఆయన వినలేదు. ఉమ్. మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, ఏమో రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు? ఉమ్. చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరైనా విజిటర్ వచ్చేప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఇది ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఏం చేశారు, లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది. ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటో తెలిసిపోద్ది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏంటని అడుగుతారు. 4 అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయినంత మాత్రం పనికినాలో ఏముంది కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థం అవుతుంది, మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ చూడండి. అవునండి. అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టిపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరైనా వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, మీరేంది నాకు చెప్పేది అని ఆయన ఉండొచ్చు, ఆయన చెప్పలేము అది. అంటే లక్ష్మీపార్వతి విషయం వచ్చినందుకు ఎక్కువగా ఆవిడ నేను ఎన్టీ రామారావు దగ్గర ఎందుకు వచ్చానంటే వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, అనాథగా ఉన్నారు, అందుకే నేను వచ్చానండి అని చెప్తున్నారు. నిజమండి అది? కరెక్ట్ కాదులేండి, కానీ పిల్లలంటే వాళ్ళు గ్రోనప్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది పిల్లలు మన ఇళ్లలో లాగా అంత లిబరల్గా తండ్రితో ఉండరు అక్కడ. ఈయన మొదటి నుంచే సినిమాల్లో ఉండి కష్టపడి అట్లా రాత్రి మగళ్ళు చాకిరి చేసి రావడం, ఈ పిల్లల చదువుల సంధ్యలు కూడా ఆయన పట్టించుకున్నాడు కాదు. ఆయనే చెప్పాడు ఒకసారి 2 సార్లు ఎంజీఆర్ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించేవాడాయా, నేను పట్టించుకున్నాను కాదు అని. అందువల్ల మామూలు వాళ్ళు కూడా గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆమె చనిపోవడం దురదృష్టం అండి. బసవతారకమ్మ గారు చనిపోవడం చనిపోవడం. ఆ తర్వాత అంటే పదవి ఉన్నంతకాలం వాళ్ళు ఉన్నారు, ఏది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వేరే రకమైన ఇబ్బందులు లేవు. ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయినాడు ఆయన. ఇక ఆచారం స్టూడియోలో ఉండి ఆ టైంలో ఏమో ఎంటర్ అయింది. అంటే పిల్లలతో ఎలా క్లోజ్గా అంటే పిల్లలంటే చాలా ప్రేమ అండి ఆయనకు. కాకపోతే వాళ్ళు కూడా మామూలు మనలాంటి ఇళ్లలో తల్లిదండ్రికి ఉండే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. పిల్లలు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. అంతేగాని అట్లా మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఇవాళ ప్రతివాడు నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, మా తాతలు నెత్తులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు కదా. ఆయన మకుటం లేని మహారాజు అయినప్పటికీ సినిమా రంగంలో రాజకీయ రంగంలో కూడా ఏ రోజు కూడా తన పూర్వాసనంలో తను పడ్డటువంటి కష్టాలు వాటిని మర్చిపోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం అసలు. అంటే కష్టపడ్డాడు అంతా జ్ఞాపకం ఉన్నాయి, అన్ని జ్ఞాపకం కాదు పంచుకునేవాడు. మాకు చాలా చెప్పేవాడు ఆయన పాపం. అంటే ఇద్దరం కారులో పోతున్నప్పుడు కాలక్షేపంగా ఏదో మాట్లాడుతుంది కదా,
ఒకసారి విజయవాడలో వెళ్తున్నాము రాత్రి 8 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 3 వంతెనలు ఉన్నాయి కదా, అవునండి, ఆ తర్వాత ఓల్డ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అవునండి. మేము కంట్రోల్ రూమ్ పోయి పోవాలి. వాస్తవానికి పైలట్ అటు వెళ్ళిపోయినాడు వాడు. ఉమ్, ఈ డ్రైవర్ని ఇట్లా స్ట్రైట్గా పోనీ అన్నాడు. ఉమ్, సార్ పైలట్ వెళ్ళిపోయింది సార్, ఎట్లా సార్ అదంటే, విజయవాడ మనకంత కొట్టిన పిండి కదా, అవునండి. ఏం పర్లేదు పని అన్నాడు. ఉమ్, కొంచెం దూరం పోయిన తర్వాత స్లో చేయి డ్రైవర్, బండి ఆపవాక, అందరు నన్ను గుర్తుపడతారు వచ్చేస్తారు అని. నర్సయ్య గారు చూడండి, ఆ మూలన లైట్ కనపడుతుంది చూడండి, ఉమ్, అది ఒకప్పుడు మేమున్న పూరి గుడిసె. ఉమ్, నేను గుంటూరులో కాలేజీ చదువు అయిపోయి చదువుకొని ఆటలాడుకొని ట్రైన్కు వచ్చేటప్పటికి మా అమ్మ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేది ఉమ్, నా కోసం. 2 గేదెలు పెట్టుకొని మా అమ్మ పావులమ్మి ఉమ్. చదివించింది నన్ను అని. ఈ రోజుల్లో ఎవరు చెప్పమనండి, ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ చెప్పుకోమనండి ఆ విధంగా. చెప్పరండి. చెప్పరు. అదే ఆయన గొప్పతనం. అట్లాగే సినిమాలో చేరకముందు తను పడ్డ కష్టాలు. పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు, సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయినాడు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. ఆయన ఏదో సెక్షన్ నుంచి బయటికి పోయో లేకపోతే ఎడ జరిగిందో, అప్పుడు ఆ రోజుల్లో అందరూ కోట్లు వేసుకునేవాళ్ళు కదా. అవునండి. ఈయన బయట నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు వచ్చిన లంచం డబ్బుల్లో ఈయన వాటా దానిలో పెట్టారు, జేబులో, కోటు జేబులో. అది చూసి రిజైన్ చేశాడండి ఉద్యోగానికి. అది ఓహో, దీనిలో అది తనకి ఇష్టం లేదండి, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని రిజైన్ చేశారు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. అందువల్ల ఆయన నిజాయితీకి, క్రమశిక్షణకి, పట్టుదలకి, తర్వాత మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అండి ఆయన. కథ మనిషి గంభీరంగా కనపడతాడు, అమ్మ దూరంగా ఉంటాడు ఎన్టీఆర్ అది, కానీ పాపం మంచి హృదయం, ఓకే అండి, మంచి భోజన ప్రియుడు. పక్కవాడిని కూడా అలాగే తినాలంటాడు ఆయన, మంచి భోజన ప్రియుడు. తినండి తినండి చెప్తారు పక్కన అన్నీ. ఆయనకు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఓ చేతికి సినిమాలోనే దెబ్బతిని పక్షవాతం వచ్చి. మా అమ్మాయి అమెరికాలో డాక్టర్ చదవడానికి పోయేటప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మాయి చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఎంతో ప్రదేశాలు తిరిగి నేను వైద్యం చేయించాను కానీ రాలేదు, నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ చేసి రావాలి అని చెప్పి చెప్పాడు. అది ఆమె అట్లాగే చేసింది అక్కడ అమెరికాలో. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.